మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శనివారం రోజు సాయంత్రం 7 తర్వాత గుప్పెడు కల్లుప్పు ఈ మూలన పెట్టండి చాలు. తెల్లవారేసరికి లెక్కలేనంత డబ్బు వస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది. కోటీశ్వరులుగా మారడాన్ని ఎవ్వరూ ఆపలేరు. కాబట్టి శనివారం రోజు రాత్రి 7 తర్వాత ఉప్పుతో ఈ చిన్న పనిని చెయ్యండి. ఉప్పుతో ఎవరికీ కనిపించకుండా ఈ పరిహారం చేస్తే మీకు తిరుగులేని రాజయోగం ప్రాప్తిస్తుంది. చక్కటి ఫలితాలను పొందుతారు. మీ జీవితం మారి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. బిచ్చగాడు కూడా కోటీశ్వరుడిలాగా మారిపోతాడు. శనివారం రోజు రాత్రిపూట రహస్యంగా ఈ పరిహారాన్ని చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. తీరని బాధలు, దారిద్ర్యము అన్నీ పోతాయి. ఎందుకంటే ఉప్పుకు అంతటి శక్తి ఉంది. సాధారణంగా అందరి ఇళ్లల్లో ఉప్పు ఉండటం సహజం. ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటూ ఉంటారు. ఉప్పుతో దిష్టి తీస్తే దుష్ట శక్తులు పోతాయని కూడా ప్రజలు నమ్ముతారు. ఉప్పును వేరే వారికి డైరెక్ట్గా చేతికి ఇవ్వకూడదు. కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఉప్పు సరిపడా తినకపోతే ఆరోగ్యం చెడిపోతుంది. సరిపడా ఉప్పు తినని వారికి తెలివితేటలు పెరగవంటారు డాక్టర్లు. మనకు వంటకు ఉప్పు కావాలి, ఆరోగ్యానికి ఉప్పు కావాలి. ఉప్పు పొరపాటున నేల మీద ఒలికితే అది అశుభ సూచకం అన్న నమ్మకం చాలామందిలో ఉంది. ఉప్పు ఒలికితే ఏదో చెడు జరుగుతుందని చెప్పటమే కాదు, ఒలికిన ఉప్పును ఎత్తి ఎడమ భుజం మీదుగా వెనక్కి విసిరివేయాలని, దానివల్ల కీడు తొలగిపోతుందని పెద్దలు చెప్పారు. పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని పండితులు చెప్తూ ఉన్నారు. అందుకే ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఇన్ని ప్రయోజనాలు కలిగిన ఉప్పుతో శనివారం రోజు సాయంత్రం ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, లెక్కలేనంత డబ్బు వస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి శనివారం రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు వెంకటేశ్వర స్వామి గడ్డానికి పచ్చకర్పూరాన్ని ఎందుకు పెడతారో తెలిపే పురాణ కథను విందాం. శ్రీవారి భక్తులలో అగ్రగణ్యుడు అనంతాళ్వార్. ఆ శ్రీవారికి సేవ చేస్తూ తరించిన భక్తుడు శ్రీ అనంతాళ్వార్. అతడు శ్రీవారి కొండ వెనుక భాగంలో నివసించేవాడు. ఆయన ప్రతిరోజు స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూలమాలలు సమర్పించేవాడు. ఆయన ఒకరోజు పూలతోటను పెంచాలని నిర్ణయించుకున్నాడు. పూలతోటను పెంచాలని నిర్ణయానికి వచ్చిన తర్వాత పూలతోట పెంపకానికి సరిపడా నీరు కోసం ఒక చెరువును త్రవ్వాలని నిర్ణయించుకొని తవ్వటం మొదలు పెడతాడు అనంతుడు. ఇతరుల సాయం తీసుకోకుండా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చెరువును త్రవ్వాలని నిర్ణయించుకుని ఆరంభిస్తారు. చెరువు తవ్వే సమయంలో అనంతాళ్వార్ని భార్య నిండు చూలాలు. అతను గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోనికి ఎత్తి దూరంగా పడేసేది. అంతలో ఈ తతంగమంతా చూసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆ భార్యాభర్తలకు సహాయపడాలని అనుకుని 12 సంవత్సరాల బాలుని రూపంలో అక్కడకు వచ్చాడు. గర్భిణిగా ఉన్న ఆమెకు సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని నేను పారబోస్తా అంటాడు. దానికి అనంతాళ్వారు ఒప్పుకోడు. కానీ అతని భార్య అంగీకరించటంతో బాలుడు ఆమెకు సాయం చేస్తాడు. ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టను తీసుకుని వెళ్ళి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు. ఆమె మట్టి తట్టను తీసుకుని వెళ్ళి తొందరగా రావటం గ్రహించిన అనంతాళ్వార్లు భార్యను ప్రశ్నించగా ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది. దాంతో అతడు ఆగ్రహానికి గురి అవుతాడు. అనంతాళ్వార్లు కోపంతో చేతిలో ఉన్న గుణపాన్ని బాలుడి మీదకి విసురుతాడు. అది ఆ బాలుడు గడ్డానికి తగులుతుంది. దాంతో బాలుడు రూపంలో వచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆనంద నిలయంలోనికి వెళ్ళి కనబడకుండా మాయమైపోతాడు. ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం రావటం చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని అనంతాళ్వార్లకు చెప్తారు. దాంతో కంగారుగా అతడు అక్కడికి చేరుకుంటాడు. గర్భగుడిలో ఉన్న శ్రీవారి గడ్డ నుండి రక్తం కారటం చూసి ఆశ్చర్యపోతాడు. తమకు సాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారే అని గ్రహించి కన్నీళ్లతో స్వామివారిని మన్నించమని కోరుతూ పాదాలపై పడతాడు. గాయం వలన కలిగే బాధ నుండి ఉపశమనం పొందడానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం అద్దుతాడు. అప్పటి నుండి రోజు చల్లదనం కోసం గాయంపై చందనం రాసి ఆ తరువాత పచ్చకర్పూరం పెట్టేవాడు.
అప్పటి నుంచి శ్రీవారి గడ్డంపై రోజు పచ్చకర్పూరం రాయడం ఆచారంగా మారిపోయింది. శ్రీవారిని గాయపరిచిన గుణపాన్ని ఇప్పటికీ మనం మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉండటం చూడవచ్చు. ఇదే స్వామివారి గడ్డం కింద పచ్చకర్పూరం గాథ. ఈసారి స్వామివారిని దర్శించుకున్నప్పుడు ఒక్కసారి ఈ గాథను గుర్తు తెచ్చుకోండి. స్వామివారికి తన భక్తుల గాథను తలుచుకుంటే మరింత సంతోషించి మీకు సులభంగా ప్రసన్నమవుతాడు. ఇక వీడియోలోకి వస్తే, ఈ రోజుల్లో అందరూ కూడా ధనం విషయంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు. అందరికీ కామన్గా ఉన్న ప్రాబ్లము ఏదైనా ఉందంటే అది డబ్బు సమస్యే. చాలామంది సరిపడా డబ్బును సంపాదించలేరు. ఒకవేళ సంపాదించినా అది ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది. పిల్లల కోసము, వారి భవిష్యత్తు కోసం కొంచెం ధనం దాచుకుందామని అనుకుంటారు. కానీ సడన్గా ఏదో ఒక అవసరం వచ్చి దాచుకున్న డబ్బంతా ఒకేసారి ఖర్చు అయిపోతూ ఉంటుంది. లేదా అసలు దాచుకునేంత సంపాదన రాదు. ఎప్పుడూ ధనానికి లోటుగానే ఉంటుంది. ఒకరి దగ్గర చెయ్యి చాచవలసిన పరిస్థితి వస్తుంది. అప్పుల పాలవ్వవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా మీకు డబ్బు పరంగా ఎటువంటి కష్టాలు ఉన్నా సరే, శనివారం రోజు సాయంత్రం 7 దాటిన తర్వాత, అంటే చీకటి పడిన తర్వాత ఒక చిటికెడు గల్లులుప్పు తీసుకోండి. ఈ పరిహారానికి కేవలం గల్లులుప్పు మాత్రమే కావాలి. వేరే సాల్ట్ లాంటివి వాడకూడదు. ముందు గల్లులుప్పు తీసుకొని ఒక బౌల్లో వేయండి. మట్టి బౌల్, గాజు బౌల్, రాగి బౌల్, ఇలా ఏదో ఒక బౌల్ తీసుకొని దానిలో గుప్పెడు గల్లులుప్పు వేయండి. తర్వాత ఈ బౌల్లోనే 5 యాలకులను గుండ్రంగా పెట్టండి. ఆ తర్వాత ఈ బౌల్ను తీసుకుని వెళ్ళి మీ పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టండి. పెట్టి మీ కోరికను చెప్పుకోండి. స్వామి, నాకు ఫలానా సమస్య ఉందని, ఆ సమస్య పోవాలనే సంకల్పం చెప్పుకోండి. మీరు సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేయండి. ఉప్పు, యాలకులు ఎంతో శక్తివంతమైనవి. మన బాధలను, కష్టాలను తొలగించే శక్తి ఉప్పు, యాలకులకు ఉంది. కనుక ఈ రెండింటిని కలిపి ఒక బౌల్లో వేసి వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టండి. పెట్టి ఆ రోజు రాత్రంతా అలా వదిలివేయండి. మళ్ళీ మరునాడు ఉదయం నిద్రలేచి స్నానం చేసుకున్న తర్వాత ఆ ఉప్పు బౌల్ను తీసి దానిలోని ఉప్పును, యాలకులను ఏదైనా ఒక కొబ్బరి చెట్టు మొదట్లో పడవేయండి. ఇలా మొత్తం 7 శనివారాల పాటు ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా పోతాయి. శనివారం రాత్రి ఈ పరిహారం చేస్తే తెల్లవారేసరికి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. లెక్కలేనంత ధనం వస్తుంది. కాబట్టి మీరు కూడా శనివారం రోజు రహస్యంగా గల్లులుప్పును అక్కడ పెట్టి కష్టాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి. శనివారం రోజు కాకి కనబడితే ఈ ఒక్క మాట అనండి చాలు. శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది. లక్షలు కాదు, కోట్లు వచ్చి పడతాయి. కాబట్టి శనివారం రోజు కాకి కనబడితే ఈ మాట అనండి చాలు. మీ కష్టాలన్నీ కూడా పోతాయి, శని బాధలు పోతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాకులను చూసి చాలామంది అసహ్యించుకుంటూ ఉంటారు. కాకి ఎదురు పడితే అపశకునంగా భావించేవారు. కానీ కాకి ఎదురుపడినా ఎటువంటి చెడు జరగదు. పని మీద బయటకు వెళ్తున్నప్పుడు కాకి కుడివైపున ఎదురుపడితే ఆ పనిలో విజయం లభిస్తుందని అర్థం. అలా కాకుండా ఎడమవైపున ఎదురుపడితే చెడు జరుగుతుందని అర్థం. అలా కాకి ఎడమవైపున వస్తే కాసేపు ఆగి కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ బయలుదేరాలి. లేదంటే మీ పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కాకి తల మీద తన్నితే మరణం వస్తుందని కొంతమంది అంటూ ఉంటారు. కానీ అది మూఢనమ్మకం. కాకి తల మీద తన్నినంత మాత్రాన మరణం రాదు. ఒకవేళ మీకు భయంగా అనిపిస్తే కొన్ని పసుపు నీళ్లు తల మీద చల్లుకోండి, సరిపోతుంది. ఇవి కాకి గురించి ప్రచారంలో ఉన్న శకునాలు. అసలు ఇంతకీ శనివారం రోజు కాకి కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శనివారం అనేది వెంకటేశ్వర స్వామి వారికి మరియు శనిదేవునికి ఎంతో ఇష్టమైన రోజు. శనిదేవునికి ఎంతో ఇష్టమైన పక్షి కాకి. ఎందుకంటే కాకి శనిదేవుడి వాహనం. కాకులను అనవసరంగా కొట్టేవారిని, హింసించేవారిని శనిదేవుడు వదలడు. కాబట్టి అనవసరంగా ఎప్పుడూ కాకుల జోలికి వెళ్ళవద్దు. కాకులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ప్రత్యేకించి శనివారం రోజు ఏ సమయంలో అయినా సరే మీకు కాకి కనిపించినా లేదా మీ ఇంటి దగ్గరకు కాకి వచ్చి అరిచినా ఆ కాకికి మినుములను కానీ, మినుములతో చేసిన ఆహార పదార్థాలను కానీ, గారెలు, అట్లు, ఇడ్లీ ఇలాంటివి కానీ ఆహారంగా పెట్టండి. అవి లేకపోతే ఏదో ఒక ఆహారం పెట్టండి. అలా కాకికి ఆహారం పెట్టిన తర్వాత 3 సార్లు శం శనేశ్వరాయ నమః అని, అలాగే ఓం నమో వెంకటేశ్వరాయ నమః అని మంత్రాన్ని 3 సార్లు అనండి.
శనివారం రోజు కాకికి ఇలా ఏదో ఒక ఆహారం పెట్టి ఈ మంత్రాలను జపిస్తే శని దోషాలు, జాతక దోషాలు అన్నీ పోతాయి. మీకు ఉన్న కష్టాలు పోతాయి. శనీశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు. లక్షలు కాదు కోట్లు వస్తాయి. ఇక మీకు తిరుగుండదు. కనుక అందరూ ప్రతి శనివారం రోజు కాకి కనిపిస్తే ఈ చిన్న పనిని చేసి సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. కాకిని కాలజ్ఞాని అంటారు. వేకువజామునే బ్రహ్మముహూర్తంలో మేల్కొని స్నానమాచరించే పక్షి కాకి. కావు కావు అంటూ ఈ బంధాలు, ఈ సిరి సంపదలు ఏవీ నీవు కావు, ఏవీ శాశ్వతం కావు కావు అని అందరికీ గుర్తు చేస్తూ బోధిస్తూ అందరినీ తట్టి లేపేది కాకి. ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేశం పంపి గుమ్ముగూడి అన్ని కాకులు కలిసి ఆహారం ఆరగిస్తాయి. అంత స్నేహపూర్వకంగా మెలిసిలేది కాకి మాత్రమే. శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణాలు చేసి సంఘటితంగా పోరాటం చేపట్టేవి కాకులు. ఆడకాకి మగకాకి కలవటం కూడా పరుల కంట పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి. కాకులు అంత గుప్త జ్ఞానం కలిగి ఉండటం చెప్పదగ్గ విషయం. ఇక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమ్ముగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోదనలు చేసి స్నానమాచరించి గూటికి చేరే మంచి ఆచరణ కాకులదే. సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే సలక్షణమైన అలవాటు సమయపాలన కాకులదే. అంతేకాదు సూర్యాస్తమయం తర్వాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే సుమా. ఈ భూమిపై కాకులు లేని ప్రదేశం లేదు. కాకులు అరుస్తూ ఉంటే ఎవరో కావలసిన బంధువులు వస్తారు కాబోలు, అందుకే కాకి అరుస్తుంది అనేవారు పెద్దలు. అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు, అంటే భూమి కంపించే ముందు, తుఫానులు వచ్చే ముందు కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి. సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక స్నానమాచరించి బయట ఎగురుతాయి. అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.